లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాం, మళ్ళీ ఇంకెప్పుడు అడగను మన ఛానల్లో. బిగ్ బాస్ సీజన్ 9లో తనూజకి న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. తనూజ మన ఛానల్ చూస్తుంది, మన వీడియోలు చూస్తుంది, మన కామెంట్స్ చూస్తుంది, అందరూ చూస్తున్నారు. భరణి, కళ్యాణ్, డీమన్ పవన్, రీతు, తనూజ అందరూ కూడా చూస్తున్నారు. శ్రీజ, వీళ్ళందరూ చూస్తున్నారు. సో వాళ్ళకి తెలియాలి ప్రజలు ఏమనుకుంటారు తనూజ విషయంలో. న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. సింపుల్గా కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు. మరి అంతమంది మన ఛానల్ చూస్తున్నప్పుడు ఈయనమ్మ వీళ్ళు 1000 కామెంట్లు కూడా లేదురా, ఎంత బిల్డప్ ఇస్తున్నారు అనుకుంటారు కదా మన ఛానల్ గురించి. కాబట్టి ఒక్క కామెంట్, తనూజకి న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్లో, ఇది ఒకటి కామెంట్ చేయండి. విషయం ఏంటి తెలిసిందేగా, తెల్లారు లేచిన దగ్గర నుంచి 3 భాగాలు ఉంటారు బిగ్ బాస్ని ఇష్టపడేవాళ్ళు. మిగతా వాళ్ళని ఇష్టపడేవాళ్ళని పక్కన పెడితే కళ్యాణ్ తనూజని ఇష్టపడేవాళ్ళు 3 వర్గాలు ఉంటారు. ఒక వర్గం ఏంటంటే కళ్యాణే దేవుడు, కళ్యాణే డిజర్వింగ్ విన్నరు, ఇన్ని మించినోడే లేడు, సో మావాడే గెలిచాడు, తనూజ ఈజ్ వర్స్ట్ అనుకుంటూ ఉంటారు ఒక వర్గం. రెండో వర్గం ఏంటంటే తనూజయే దేవత, తనూజయే డిజర్వింగ్ విన్నరు, తొక్కేశారు, తనూజకి అన్యాయం జరిగింది, సో మా కళ్యాణ్ పెద్ద డాష్ అనుకుంటుంటారు వీళ్ళు. మూడో వర్గం వెరైటీ అనమాట. వీళ్ళు కళ్యాణ్లోని కేఏ తీసుకొచ్చి, తనూజలోని జేఏ తీసుకొచ్చి, వీళ్ళిద్దరూ మాకు మంచి బాండ్తో ఉన్నారు లోపల, బయట కూడా అట్లాగే ఉండాలని కోరుకుంటుంటారు వాళ్ళు. ఇట్లా రకరకాల మెంటాలిటీస్ ఉంటారనమాట వీళ్ళ అభిమానుల్లో. ఇప్పుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కాంబినేషన్ స్క్రీన్ మీద వచ్చేసింది. సంక్రాంతికి ప్రోమో రిలీజ్ అయింది. వీకెండ్ పీపుల్ ఏదో వీకెండ్ ఫైటర్స్ వర్సెస్ సీజన్ 9 ఫైటర్స్ ఏదో పెట్టారు బిగ్ బాస్ వాళ్ళు. మొత్తం మళ్ళీ ఆ బిగ్ బాస్ బ్యాచ్ని అంతా వేసుకొచ్చారు. ఫన్, కామెడీ అంతా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఫస్ట్లో రివీల్ చేయకుండా ఒక్కసారిగా స్టేజ్ మీదకి కళ్యాణ్ తనూజ వచ్చి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. గిరా గిరా గింగిరా అనివే పాటకి తనూజ కూడా ఎక్కడ హెసిటెంట్ లేకుండా, కళ్యాణ్ కూడా ఎక్కడ హెసిటెంట్ లేకుండా చాలా చక్కగా ఉంది ప్రోమో. నీట్గా డ్యాన్స్ చేశారు. చూడడానికి కూడా మంచి పేరు, డ్యాన్స్లో పేరు బాగుండాలి. ప్రతి డ్యాన్స్ చేసిన ఏ ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు ఏం చేసుకోరు కదా, చాలా రేర్గా చేసుకుంటారు, 1% ఉంటారు అట్లా. బట్ డ్యాన్సింగ్ పేర్స్ బాగుండాలి, చూడడానికి బాగున్నారు. ఇది అసలు కథ. అయితే దీన్ని కళ్యాణ్ ఫ్యాన్స్ అట్లా చూస్తున్నారు, తనూజ ఫ్యాన్స్ అట్లా చూస్తున్నారు. తనూజ ఫ్యాన్స్ ఎట్లా చూస్తున్నారు చూద్దాం. ఫస్ట్ కళ్యాణ్కి తనూజ పక్కన లేకపోతే స్క్రీన్ స్పేస్ అనేదే ఉండదు. ఇతని పరిస్థితి ఇది. తనూజ లేనప్పుడంతా ప్రోమోలో కూడా అతను కట్టేవ్వలేదు. మీరు షో కూడా చూడండి, షోలో కూడా కళ్యాణ్కి ఎక్కడ తనూజ పక్కన లేకపోతే అసలు స్కోపే ఎవరు. తనూజకి మాత్రం యాజ్ ఏ సింగిల్ పర్సన్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ కావచ్చు, బిగ్ బాస్ వాళ్ళు వచ్చినటువంటి ఫేమ్ కావచ్చు, కంప్లీట్గా ఫ్రేమ్ కానీ ఏమంటారు దాన్ని, మినిట్స్ ఆఫ్ టైం ఇవ్వటం కానీ, స్క్రీన్ స్పేస్ బేసిక్గా టైం ఇవ్వడానికి స్క్రీన్ స్పేస్ అంటాం. స్క్రీన్ మీద ఎక్కువసేపు కనబడితే స్క్రీన్ స్పేస్, ఆ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది తనూజకి. బట్ కళ్యాణ్కి తనూజ లేకపోతే అసలు అతను దేకం కూడా దేకట్లేదు అనేది తనూజ ఫ్యాన్స్ యొక్క పాయింట్, ఆర్గ్యుమెంట్. కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క ఆర్గ్యుమెంట్. కళ్యాణ్ని ఎదుర్కోవడానికి ఇన్నాళ్ళు భయపడింది, ఇప్పుడు దిగింది ఇక రంగంలోకి. మరీ బిగ్ బాస్తో అగ్రిమెంట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు డబ్బులు వెనక్కి కట్టమంటారు కాబట్టి భయపడి వచ్చింది అనేసి వాళ్ళ ఇది. అండ్ పవన్ సాయికి ఈ అమ్మాయి ఇట్లా రావడమే ఇష్టం లేదు. పవన్ సాయి చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటాడు. ఇట్లా వస్తే కనుక తనూజ పవన్ సాయికి ఇష్టం లేకుండానే వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పవన్ సాయికి తనూజ. కానీ వాళ్ళు ఇంకొక ఆర్గ్యుమెంట్ వాళ్ళు మొదలెట్టారు. దానికి తనూజ ఫ్యాన్స్ కౌంటర్ ఏంటంటే, ఓ నాయన అసలు ఆ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పవన్ సాయికి చెప్పే చేస్తుంది కదా, సో అగ్రిమెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెళ్ళి తన పాత్ర తనకు ఇప్పుడు తనూజ కావచ్చు, ప్రియాంక జైన్ కావచ్చు, లేకపోతే అమర్దీప్ కావచ్చు, సినిమాల్లో చిరంజీవి, బాలకృష్ణలు, లేకపోతే సౌందర్యలు, లేకపోతే నగ్మాలు, ఇట్లాంటి వాళ్ళు వేరే వాళ్ళతో యాక్ట్ చేస్తుంటారు. అబ్బా, వాళ్ళతో ఇష్యూస్ ఉన్న యాక్ట్ చేస్తారు, వాళ్ళని ఇష్టపడిన యాక్ట్ చేస్తారు, వాళ్ళతో యాజ్ ఎ ప్రొఫెషనల్ కూడా యాక్ట్ చేస్తారు. అట్లా యాజ్ ఎ ప్రొఫెషనల్ వచ్చింది తను. దాని గురించి మీరెందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? ఆమె ఎట్లా రావాలా వద్దని వెనకుండా చూసుకునే ఒక బెస్ట్ ఫ్రెండే పవన్ సాయి. సో అతను ఎందుకు దీంట్లో షాకింగ్ అయిపోయి షాకింగ్ నిర్ణయాలు తీసేసుకుని జలస్ ఫీల్ అయిపోతాడు? అట్లాంటిది ఏమీ ఉండదు అని వాళ్ళు తనూజ అభిమానులు కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక రకమైనటువంటి కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం మీద ఈ బిగ్ బాస్ షో కంప్లీట్ అయ్యి 1 మంత్ గడుస్తున్నా, దగ్గరికి వస్తున్నా కూడా ఎక్కడా తనూజ వర్సెస్ కళ్యాణ్ మాత్రం డౌన్ అవ్వట్లేదు. అదే లెవెల్లో కాజా ఫ్యాన్స్ కూడా ఎక్కడా తగ్గట్లేదు.